హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి దొండకాయ రోటీ పచ్చడి అండి. ఈ పచ్చడి రైస్ అండ్ టిఫిన్స్ లైక్ ఇడ్లీ, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా దొండకాయ రోటీ పచ్చడిని చేసి చూడండి. రైస్ మొత్తం ఈ పచ్చడితోనే తింటారు. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దొండకాయ రోటీ పచ్చడిని. మరి ఇంక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 10 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కొద్దిసేపు చల్లారించి మిక్సీ జార్లో వేయండి. తరువాత అదే ప్యాన్లో రౌండ్గా చాప్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ దొండకాయలు కూడా వేయండి. దొండకాయలు త్వరగా మగ్గడం కోసం దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు వేసాక ఒకసారి కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ అవనివ్వండి. హై ఫ్లేమ్లో పెడితే దొండకాయలు త్వరగా ఫ్రై అయిపోయినట్టు ఉంటాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. సో లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో దొండకాయలని ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, దొండకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ దొండకాయలు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మూత పెట్టి గ్రైండ్ చేయండి. ఇది దొండకాయ రోటీ పచ్చడి కాబట్టి ఇలా బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించుకోండి. దానిలోనే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దీనిలో వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు దీనిపైన కొద్ది కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతేనండి, దొండకాయ రోటీ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పచ్చడిని తప్పక ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.